49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆమెది మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ కావాలని కలలు కంది. అదే కోరికతో యుక్రెయిన్లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం ఎలాగోలా గడిచిపోయింది. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫీజు కట్టడానికి చేతిలో డబ్బు లేదు. చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత స్టార్ హోటల్లో పనిచేసింది. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుని స్పా సెంటర్ను స్టార్ట్ చేసింది. అందులో వస్తున్న డబ్బు సరిపోక వ్యభిచారం వైపు మొగ్గు చూపింది. అలా అమ్మాయిల్ని తీసుకొచ్చి తన వ్యాపారంలో చేర్చుకుంది. ఇది తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి ఆదివారం స్పా సెంటర్ నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎవరా అమ్మాయి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 3 నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది వీటులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించగా యువతులను రెస్క్యూ హోమ్ కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని కార్వి ఎదురుగా ఓ అపార్ట్మెంట్ లో పర్పుల్ న్యాచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహేదుల్ హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహేదుల్ హక్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. 18 మంది వీటులను కోర్టులో హాజరుపరిచారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి శృతి చదువుల్లో రాణించింది. డాక్టర్ కావాలనుకుని యుక్రెయిన్ లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. 2వ ఏడాది ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలం వచ్చేసింది. అనంతరం అమీర్పేట్లోని ఓ శిక్షణ కేంద్రంలో ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ కూడా తీసుకుంది. అదే సమయంలో బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గాను పనిచేసింది. ఆ సమయంలోనే 5 స్టార్ హోటల్ తలుకు వెలుకులను కళ్లారా చూసింది. ఇంకేముంది, లగ్జరీ లైఫ్ జీవించాలనుకుంది. స్టార్ హోటల్ లైఫ్ కు పూర్తిగా అలవాటు పడింది. డాక్టర్ గా, ఎయిర్ హోస్టెస్ గా కలలు కని అవి సాకారం కాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మరో మార్గంలో వెళ్లాల్సిందే అని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గతేడాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించింది. కొద్ది రోజుల్లోనే పంజాగుట్ట పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. స్పా సెంటర్ నిర్వహణలో మెళకువలు తెలుసుకున్న సదరు యువతి జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ అదే దారి పట్టింది. ఈసారి బంజారాహిల్స్ లో మసాజ్ సెంటర్ తెరిచింది. కొద్ది రోజుల్లోనే ఆమె మసాజ్ సెంటర్ వ్యాపారం వృద్ధి చెందింది. పోలీసులు మరోసారి స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. రెండోసారి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడి తాజాగా సోమవారం జైలుకు వెళ్లింది.